హలో వియర్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే, పాండవులు మంటల్లో చిక్కుకుంటారు మరియు వాళ్ళు భూగర్భం ద్వారా బయటకు రావాలని అనుకుంటారు. సో భూగర్భం ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎవరికీ కనిపించకుండా వాళ్ళు వేరే వేషంలో జీవించాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి హస్తినాపురానికి వెళ్ళడానికి ఇష్టపడరు. అక్కడ మనని ప్రేమించే వారు లేనప్పుడు మరియు మనని ప్రతిసారి చంపాలని పన్నాగం పందేవాళ్ళు మరియు ప్రేమించలేని వాళ్ళు, ఇంకా మన సంతోషాన్ని ఇష్టపడలేని వాళ్ళ మధ్యన జీవించడం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు భూగర్భం ద్వారా బయటపడి అటునుంచి వెళ్ళాలని అనుకుంటారు. సో చూస్తున్నారు కదా, భవనం ఈ విధంగా కాలిపోతుంది. ఇంకా వాళ్ళు భూగర్భం ద్వారా బయటపడి మారువేషాన్ని ధరిస్తారు. అయితే మేము పాండవులమని ఎక్కడికి తెలియకూడదని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మారువేషం ధరించిన తర్వాత పశ్చిమ దిశగా ప్రయాణించాలని అనుకుంటారు. ఎందుకంటే పశ్చిమ దిశగా వెళ్తే తమ తల్లి మాద్రి నివసించిన స్థలం ఉంటుంది. అక్కడే మనం సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. ఈ విధంగా భవనం కాలిన తర్వాత భీష్ముడు అక్కడికి చేరుకుంటాడు. భీష్ముడు అక్కడ పాండవుల ఆయుధాలను చూస్తాడన్నట్టు, ఇంకా వాళ్ళు మరణించారని నిర్ధారించుకొని చాలా దుఃఖిస్తాడండి. ఎందుకంటే నేను వాళ్ళను కాపాడలేకపోయాను, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఓడిపోయాను అని చెప్పేసి చాలా దుఃఖిస్తాడు. అయితే ఆయన ముందు మంటల్లో వాళ్ళు చనిపోయారని అనుకోడు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు బయటపడతారని అనుకుంటాడు. కానీ పాండవులు మాత్రం చనిపోయామని అనుకోవాలని చెప్పేసి తమ ఆయుధాలైన విల్లు, తర్వాత బాణం, రాజు ఆయుధాలు మొదలైనవి అక్కడ విడిచిపెడతారన్నట్టు, అవి మంటల్లో కాలినట్టుగా వాళ్ళకి భీష్ముడికి కనిపిస్తాయి. ఆ విధంగా వాళ్ళు మంటల్లో చనిపోయారని చెప్పేసి హస్తినాపురానికి రాజు అయిన ధర్మరాజు కూడా చనిపోయాడని చాలా దుఃఖిస్తాడు. ఇంకా ఆయన దుఃఖానికి మాత్రం అసలు ఒక ఎవరం ఆపలేమండి. చాలా దుఃఖిస్తాడు. ఆయుధాలను తీసుకొని తన తల్లి అయిన గంగాదేవి దగ్గరికి వెళ్తాడన్నట్టు. అమ్మ, చూస్తున్నావు కదా, నువ్వు నా పుత్రులను నేను కాపాడుకోలేకపోయానని చెప్పేసి చాలా దుఃఖిస్తాడు. తర్వాత ద్రుపద మహారాజు ఇంకా పాండవులు తమని ఓడించారని చెప్పేసి ఇంకా ఎలాగైనా సరే పాండవులను మరియు భీష్ముణ్ణి చంపాలని అనుకుంటాడు. ఆయన వాళ్ళని చంపడానికి ఒక కొడుకుని కావాలని కోరుకుంటాడు. అయితే ఆయనకి పుత్రిక మాత్రమే జన్మిస్తుంది. ఆ పుత్రిక కూడా నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, శిఖండి భీష్ముని చంపడానికి జన్మిస్తుంది ఈయనకి. కానీ యుద్ధంలో ఓడిపోవడం ద్వారా ఆయన చాలా దుఃఖిస్తాడు. నాకు కానీ ఒక కొడుకు ఉండి ఉంటే నేను ఈ విధంగా యుద్ధంలో ఓడిపోయేవాడిని కాదు కదా, ఖచ్చితంగా నేను ఒక పుత్రుని పొందాలని అనుకుంటాడు. అయితే ఒక యజ్ఞం చేస్తాడు. అయితే ఋషులు ఈ విధంగా చెప్తారు, నువ్వు యజ్ఞం చేయడం ద్వారా నీకు ఒక పుత్రిక జన్మిస్తుంది, తర్వాతనే ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ విధంగా నువ్వు పుత్రిక మరియు పుత్రుణ్ణి పొందుతావని చెప్తారన్నట్టు. అయితే ఆయన మాత్రం నాకు పుత్రిక అవసరం లేదు, నేను పుత్రిక వల్ల నేను ఎలాంటి కీర్తిని సంపాదించుకోలేకపోయాను, పైగా యుద్ధంలో ఓడిపోయాను, పుత్రిక ఎప్పుడు తండ్రి పేరును నిలబెట్టదని చెప్పేసి చాలా మాట్లాడతాడనండి. ఋషులు కూడా చాలా చెప్పడానికి ట్రై చేస్తారు. మీరు ద్రుపద మహారాజా, మీరు చెప్పేది చాలా తప్పు. మీకు తెలుసు కదా, సృష్టి అన్నది ఆడపిల్లతోనే మొదలవుతుంది, ఇంకా ఆడపిల్లని సృష్టిస్తుంది అని చెప్పేసి ఆడపిల్ల కలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్తారు. అయితే ఆయన పర్వాలేదు, నాకు ఒక కూతురు పుట్టినా ఏదో విధంగా నా రాజ్యంలో ఒక మూల ఉంటుందిలే, నాకైతే కొడుకు కావాలి, కూతురు తర్వాత కొడుకు పుడుతుందంటే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తానంటాడు. ఈయననే ద్రుపదుని కొడుకు. ఈయన యజ్ఞం ద్వారా ద్రుపదుడికి లభిస్తాడన్నట్టు. ఈయన భీష్ముని చంపడానికి, ఓడించడానికి మరియు అతని జన్మ అనేది అతనికి లభిస్తుంది. చూస్తున్నారు కదా. అయితే ఈయనతో పాటు మరియు ఇంకో పుత్రిక కూడా ద్రుపద మహారాజుకు లభిస్తుందన్నట్టు, ఆమెనే ద్రౌపది.
అయితే ఆయన మాత్రం ఋషులతో చాలా పొగరుగా మాట్లాడతాడండి. ఇంకా ఆడపిల్ల నాకు వద్దు అని చెప్తాడన్నట్టు. ఇంకా కొడుకు మరియు కూతురు ఇద్దరు కూడా వారి వారి కర్తవ్యాల కోసమే జన్మిస్తారన్నట్టు ఋషులు ఈ విధంగా చెప్తారు. నీకు కొడుకు పుడతాడు. ఆయన మాత్రం భీష్ముని చంపడానికి. తర్వాత ఒక కూతురు పుడుతుంది. ఈమె ఆర్యావర్తంలో ధర్మాన్ని నెలకొల్పడానికి పుడుతుంది. హస్తినాపురంలో ఈమె పాత్ర వర్ణనాతీతం అని చెప్పేసి అంటారన్నట్టు. అంటే ధర్మం కోసం నీకు ఒక పుత్రిక జన్మిస్తుంది. అయితే నువ్వు ఈ పుత్రికకు జన్మనివ్వడం ద్వారా నీ జన్మ అనేది ధన్యమవుతుంది. నీ పుత్రిక నీ పేరు నిలబెడుతుంది. నువ్వు గెలుస్తావు. పుత్రుని వల్ల వచ్చే లాభం కంటే నీకు నీ జాతకంలో పుత్రిక వల్ల వచ్చే లాభము మరియు కీర్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అయినా కూడా ద్రుపద మహారాజు చాలా మూర్ఖత్వంతో పుత్రిక వల్ల ఏమీ లాభం ఉండదు అని చెప్పేసి ఆయన మూర్ఖంగా మాట్లాడతాడన్నట్టు. ఇంకా ఋషులు చేసేదేమీ లేక ఆయనకు ఎంత చెప్పినా అర్థం కాదని చెప్పేసి ఇంకా ఒక పుత్రుడు మరియు ఒక పుత్రిక పొందిన తర్వాత ఆయన ఇంకా పుత్రికను అంగీకరించడానికి అంత ప్రేమ చూపడన్నట్టు పుత్రిక మాత్రం తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీర్చుకుంటుందండి. అంటే ద్రౌపది అగ్నిలోనే కన్యగా జన్మిస్తుంది. తర్వాత ఇంకా ద్రుపదుని కొడుకు కూడా అగ్నిలోనే జన్మిస్తాడు. ద్రౌపది మాత్రం చాలా ప్రపంచంలో పవిత్ర కన్యగా జన్మిస్తుందన్నట్టు. అయితే ఆమెకి బాల్యం అనేది ఏమి గుర్తుకుండదన్నట్టు. ఇంకా కన్యగానే జన్మిస్తుంది. ఇంకా శిఖండి తనకు ఒక చెల్లెలు జన్మించినందుకు చాలా సంతోషపడుతుంది. ఇంకా ద్రుపద మహారాజు శిఖండిని, నువ్వు నాకు ఒక కూతురుగా ఉన్నావు, మళ్ళీ ఒక కూతురు వచ్చింది. మీ ఇద్దరి వల్ల నాకు ఏమీ సుఖం లేదు, శాంతి లేదు, కీర్తి కూడా లభించదు. నా కొడుకు నాకు కీర్తి ప్రతిష్టలు నిలబెడతాడని చెప్పేసి మాట్లాడతాడన్నట్టు. ఇంకా వీళ్ళిద్దరూ ఆయన మాటలు ఏం పట్టించుకోరు. శిఖండి కూడా చెప్తుంది, ఆయన మాటలు ఏం పట్టించుకోవద్దు, మనం మాత్రం మన కర్తవ్యం కోసం చివరి వరకు కూడా పోరాడాలని చెప్పేసి శిఖండి ద్రౌపదికి చెప్తుంది. తర్వాత ద్రౌపదికి ఇంకా రాజ్యంలోకి తీసుకెళ్ళి ఇంకా ఆమె అగ్నిలో నుంచి జన్మిస్తుంది కాబట్టి ఆమెకు పాలతో మరియు పుష్పాలతో కలిగిన నీటితో స్నానం చేయిస్తారు. తర్వాత ఆమెకు అలంకరిస్తారు. ఆ విధంగా రాజ్యంలోకి ఇంకా ద్రౌపది జన్మిస్తుంది, అడుగు పెడుతుంది. ఇంకా ద్రౌపది మాత్రం ఇంకా బాల్యం ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పేసి వాటి గురించి అడుగుతూ ఉంటుంది. అందులో ఉన్న చిన్న పిల్లలు కూడా బాల్యం అనేది చాలా బాగుంటుందని వాళ్ళు చెప్తారు. అయితే ద్రౌపదిని చూస్తున్నారు కదా, ఇంకా ఈ విధంగా అగ్నుల నుంచి బయటకు వస్తుంది. ఇంకా ద్రౌపది ఎందుకు జన్మించింది మరియు ఆమె కర్తవ్యం ఏమిటి అని అంటే, ద్రౌపది ఆర్యవర్తనంలో ధర్మం కోసం నెలకొల్పడానికి జన్మిస్తుంది. అయితే మరి ఆమె ఆర్యవర్తనంలో ఎలా ధర్మం నెలకొల్పుతుంది, ఇంకా తర్వాత ద్రుపద మహారాజు పుత్రుడు ఏ విధంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు, తర్వాత ఇంకా పాండవులు ఏ విధంగా తమ రూపాన్ని మార్చుకొని జీవిస్తారు అనే విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. అప్పటి వరకు మీరు ఇంకా నా వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే నా వీడియోస్ మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కంటిన్యూయేషన్. ఈ విధంగా ద్రుపదుడు తన అనుకున్నది సాధిస్తాడు. ఇద్దరు కూతుళ్ళు మరియు ఒక కొడుకు ఆయనకు జన్మిస్తారన్నట్టు. శిఖండి కూడా తనకు తోడుగా ఇద్దరు లభించారని ఆయన సంతోషిస్తాడన్నట్టు. ఈ విధంగా శిఖండిని చూస్తున్నారు కదా, శిఖండి చాలా సంతోషంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుందని అనుకుంటారు అన్నట్టు. ఇంకా చివరగా మరియు భీష్ముని ఎవరు ఓడిస్తారు, తర్వాత ఇంకా ద్రౌపది ఎందుకు జన్మించింది అనే విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అప్పటి వరకు మీరు నా వీడియో కోసం స్కిప్ చేయకుండా చూడండి, మరియు నా వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు ఇంకేమైనా నేను చెప్పాలనుకుంటే, మీరు వినాలనుకుంటే వాటి గురించి కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. తద్వారా మీకు నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మహాభారతంలో మీరు ఇంకా ఎలాంటి వాటిని కోరుకుంటున్నారో వాటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని. అప్పటి వరకు
నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్. సీ యూ లేటర్.